డిటెక్టర్ టెస్ట్ చేసుకోండని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం చేసిన తప్పులు తెలిసే కేసీఆర్ బయటికి రావట్లేదన్నారు. ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని కేటీఆర్ కు సూచించారు. చేసిన తప్పులు బయటకు వస్తున్నాయని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లైట్ డిటెక్టర్ టెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నీకు చేయాల్సింది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి నేను. ఎందుకంటే డ్రగ్స్ మత్తులో ఫ్రస్ట్రేషన్ గురై నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు బయటకు వచ్చి. నీకు చేయాల్సింది లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి నేను. చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో నువ్వు తప్పు చేసి నువ్వు విచారణ ఎదుర్కోవాల్సింది పోయి ఉల్టా దాంట్లో కూడా మా ముఖ్యమంత్రి గారిని లాగే ప్రయత్నం చేస్తాను. తప్పు చేసింది నువ్వు, కేసు రిజిస్టర్ అయింది అగ్నెస్ట్ నీకు. ఈరోజు నీవు లైట్ డిటెక్షన్ ఎదుర్కోవాలని చెప్పేసి నీవు విచారణను పక్కతో పట్టించడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు లైట్ డిటెక్ట్ చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. మీలాగా భయపడలే ఎక్కడ. ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు పెట్టినా మీలాగా లాయర్లను దొరుకుని ఇంటర్వ్యూకి అటెండ్ కాలే, అంటే విచారణకు హాజరు కాలే. ఆయన మీరు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా కేసులను ఎదుర్కొన్నాడు. ధైర్యంగా మీరు తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మీరు జైలుకు పంపినా కూడా జైలుకు పోయించుండు. ధైర్యంగా ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వస్తలేరు అన్నది ఇప్పుడు అర్థమవుతా ఉంది మాకు. ఎందుకంటే ఈ తప్పులన్నీ అప్పటికే తెలుసున్నట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో ఎట్లాగూ ఓడిపోయినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మొత్తము చేసిన తప్పులన్నీ కూడా బయటకు తీస్తారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎదుర్కోవాలంటే మనం పబ్లిక్లో ఉంటే కష్టమవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు మీ సిస్టర్ కవిత గారేమో లిక్కర్ స్కామ్లో, మీరేమో ఈ ఫార్ములా కేసులో, మీ బావ హరీష్ రావు ఏమో ఫోన్ ట్యాపింగ్లో, మీ ఫాదర్ ఏమో కేసీఆర్ గారేమో కాళేశ్వరం స్కామ్లో. అంటే మీ కుటుంబం మొత్తము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కాక మళ్ళా ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటేనే క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మీరు చేసిన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. కోర్టులు తీర్పులు ఇచ్చినాక కూడా కోర్టుల మీద గౌరవం లేదా? రోజు లైట్ డిటెక్టర్ టెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు? అంటే మీకు పోలీసుల మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్గా విచారణ సంస్థలు అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈయన లైట్ డిటెక్టర్ టెస్ట్ కాడుకొచ్చాడు. ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే మీరు రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏకవచనంతో రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మాకు కూడా వస్తుంది భాష మాట్లాడడానికి, మాకు రాదని కాదు, కానీ మాకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, వ్యక్తుల మీద గౌరవం ఉంది. ఆ గౌరవం మీకు లేకుండా మీరు ఆ గౌరవం ఉంచుకునే ప్రయత్నం చేస్తలేరు ఈరోజు కేటీఆర్. మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలుగా భాష ఉంది కదా అని చెప్పి మీడియా ముందు వచ్చేసి మీకు నోటుకొచ్చిన భాష ఉపయోగిస్తూ ముఖ్యమంత్రి గారి మీద లేనిపోరని అప్పులు చేస్తూ ఉన్నారు. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా నీ తీరు మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినావు, ఇప్పటికైనా మార్చుకొని కొంచెం బుద్ధి తెచ్చుకొని వ్యవహరించండి. చేసిన తప్పులు ఒప్పుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్, మేము అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాం అన్నది వాస్తవం అని చెప్పేసి ఒప్పుకోండి. అవి కప్పిపుచ్చుకోవడానికి ఏమేమో చేసినా రోజు రోజుకు మీ మీద ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు పనులు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని ఇంకా అసహించుకునే పరిస్థితి ఉండదు తప్ప